సంవత్సరముల నాడు లేఖనాల ప్రకారం యెరూషలేములో ఆ సంఘమును స్థాపించడం అనేది జరిగింది. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదురు పాతాళలోక ద్వారము నేరవని యేసు ప్రభువారు అదే పగల మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉపయోగపడుతుంది? ఇది రాత్రుల్లో నేడే, పగల కూడాను నేడ కోసమే దీన్ని వేసుకున్నాం అన్నట్టు. రేపొద్దుట మనసారా దేవుణ్ణి మనము ఆరాధించుకున్నటకు, మన పూజైనటువంటి దేవుణ్ణి పూజించుకున్నటకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో కూర్చుని ఆరాధించగలమా? మనసారాను ఎండ కాస్తుంది ఆరాధించగలమా? లేక వర్షం కురుస్తుంది మనసారా ఆరాధించగలమా? లేదు. మనసారా దేవుణ్ణి ఆరాధించాలని అంటే వాన కురవకూడదు, ఎండ పడకూడదు. ఆరాధించగలమా? మనం ఫ్యాన్లు కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. అలాగూ చేసి మనదైన విషయం కనుక వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి దాని కొరకు కృషి చేయాలని మనం చేస్తున్నాను. దేవుని వాక్యంలో మరొక కొటేషన్ మీకు చూపించి నేను జార్జియా గారికి నేను సమయం ఇస్తాను. మరి ఒక వాక్యం చదువుకుందాం. దేవతాంతములు 29 అనిపిస్తుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చాను. దేవుడు కోరుకుని నా కుమారుడైన ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము ఎవరు ఏర్పాటు చేసుకున్నవాడండి? దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి రాజు ఎవరైనా సొలొమోను. ప్రాయంలో బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు ఈ గొప్ప పని భారాన్ని ఆయన మీద పెట్టడం, బాలుడిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అదేంటండి, మరి లోకాన్ని చక్కబెట్టుకున్న తర్వాత వచ్చిన సేవకుడు కాదేనా? ఈ చిన్న వయసులోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పట్లో వయసు చాలలేదు. సత్యం యేసు వచ్చిన తర్వాత మీ మధ్యకి సేవకుడిగా రావడం అనేది జరిగింది అన్నమాట. అలాగే సొలొమోను దావీదు గారి తర్వాత ఒక గొప్ప రాజును మరి సొలొమోను గారిని ఏర్పాటు చేసుకుని ఆ సమయం వచ్చినప్పుడు ఆయనను రాజుగా మరి నియమించడం అనేది జరిగింది. ఈ ఏం చేయించడంతోనూ సొలొమోను గారి ద్వారాగా ఏం కట్టించారండి? గొప్ప మందిరం కట్టించాలంటే అది దేవుని యొక్క నియమం. దేవుని కోసం ఎంత త్యాగమనే చేయడంలో వెనుదీనటువంటి వ్యక్తి దావీదు మహారాజు. అర్థమైందండి? అందుచేత ఇంకా చదవండి. కట్టబోవు ఆలయము మనుషునికి కాదండి. కట్టే మందిరము మనుషునికి కాదు, దేవునికి మాత్రమే అది కట్టబడేటువంటిదని మనం తెలుసుకోవాలన్నట్టు. ఆ సంసారం చేయడానికి వీల్లేదు. అది కేవలము దేవుని కార్యాలు జరగడానికి మాత్రమే, దేవుని ఆరాధించుకోవడానికి మాత్రమే, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మాత్రమే. ప్రతి ఒక్క మానవుడు ఇందులో తయారు కావడానికి, దేవుని కోసముగా సైనికులుగా తయారు కావడానికి, లోకముందున్నటువంటి వారిని, చీకటిలో నడుస్తున్నటువంటి వారిని, దారి తొలగిపోయి వెళ్ళిపోతున్నటువంటి బాటసారులను నిజమైనటువంటి సత్య మార్గంలోకి నడిపించే వారినిగా తీర్చిదిద్దేటువంటి కళాశాల, యూనివర్సిటీ ఈ యొక్క మందిరం అన్నట్టు. గనుక దేవుని పిల్లరా, ఇక్కడ దేవునికి మాత్రమే ఇక మందిరం, ఒక గొప్ప మందిరం. తర్వాత చదవండి. దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఈ పని ఎలాంటిదండి? మరి బహు గొప్పది అన్నప్పుడు ఎలా కట్టాలండి దాన్ని? ఎలాంటి కట్టాలి? 8 mm వస్తువుతో కట్టాలా?
ఎలా కట్టాలని? కనుక మంచి బలమైనటువంటి మరి మెటీరియల్తో గొప్ప విశాలమైనటువంటి మందిరాన్ని కట్టించండి. అందరు కదా ఒకరు చేసే పని కాదు ఇది, ఒకరి మీద ఆధారపడేటువంటిది కాదు. మందిరం నిలబడాలంటే చాలా పిల్లర్స్ కావాలి దానికి, అవునండి. అలాంటి ఒక్కొక్క పిల్లర్ కావాలి నిలబడాలన్నట్టు దానికి. అంటే ఒక్కొక్క పిల్లర్ని నిలబెట్టేటువంటి స్థాయిని, స్థానతను, ఆర్థిక సహాయాన్ని మీరందరూ కూడా చేసినట్లయితే అది నిలబడుతుంది. అప్పుడు గాలి తుఫాను రాని, వడగాల్పులతో మనసారా ప్రభు సన్నిధిలో కూడి మనం అందరము ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే అప్పుడు ఆ దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. యాకోబు పత్రికలో అంటాడు, మీకు సంతోషం కలిగిందా పాటలు పాడండి. నియమింపబడినటువంటిది దేవుని కోసము ప్రత్యేకింపబడినటువంటి మీరు గొప్ప మందిరం కట్టాలనేటువంటి కోరిక. గొప్ప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, ఎంతైన వర్ణములు గల పలు విధమైన వర్ణములు కలిగినటువంటి పలు విధమైనటువంటి చలువ రాళ్లను వీటన్నిటిని సమకూర్చాడట. ఎవరండి? దావీదు మహారాజు గారు. ఏమండి? ఆ తర్వాత ఆయన కట్టడానికి మాత్రం అనుమతి లేదు. ఆయనకి ఎంతో మరి దేవుడు అంటే ఎంతో ప్రేమ. ఎవరికండి? దావీదు గారికి. ఆయనకి దేవునికి ఎంతో గొప్ప మందిరం కట్టేయాలని అనుకున్నాడు. ఆయన అన్ని సమకూర్చేశారు. కానీ దేవుడు తనతో కట్టించాలని లేదు. ఎన్ని సమకూర్చినా దావీదుకి ఎంత పట్టుదలవాడంటే, నా దేవునికి ఒక మందిరమునకు స్థలము చూసే వరకు నా నివాసం గృహంలోనికి వెళ్ళను, నా మంచం ఎక్కను, నా కంటికి నిద్ర రానివ్వను అని మొక్కుకున్న వ్యక్తి, తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి, తన ప్రాణాన్ని దారపోసేటువంటి విషయంలో వెనకాడనటువంటి వ్యక్తి ఆ దావీదు గారు. ఆయనను దావీదు, నీవు కట్టడానికి, నా మందిరాన్ని నీవు కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నీవు విస్తారమైనటువంటి బలిని చేశావు. అంటే వేల కొలది ప్రజలను ఏం చేశాడండి? నరికి చంపేసాడు అన్నమాట. యుద్ధాల్లో ప్రవీణుడు, పరాక్రమశాలి దేవుడు ఆయనను అలా వాడుకున్నాడు అన్నమాట. కనుక నీవు కట్టడానికి వీల్లేదు కుమారుడా అన్నాడు అన్నమాట. చెప్పాలంటే సమయం కాదు, మరి నేను ఒక్కడే లేను, సమయంతో నేను మాట్లాడడానికి. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేగా, సుధలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. జరిగిపోవును ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ పూరితం, యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడిగా, నామమును భూమిని నేను చాటెదా. ఎంచలేనిది ఏది లేదు మంచితనము నాలో, ఎంచలేని దివ్య ప్రేమ క్షమా సహితము. యేసు రక్తధారమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా. సుధలు చిందు ఆ